హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయరాజ్ టెంపుల్ వర్క్ ఛానల్. ఈ పోషమ్మ గుడి బూట్పూర్లో కన్స్ట్రక్షన్ ఇంతకుముందు ఒక వీడియో తీశాను, కట్టుబడి పైన గోపురం కట్టేప్పుడు. మళ్ళీ ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. వర్షాల మధ్యలో కొన్ని రోజులు ఆ పని ఆపాల్సి వచ్చింది. మళ్ళీ ప్రారంభం చేసినాం పని కంప్లీట్ కావచ్చింది. కింద చిన్న చిన్న వర్క్ ఉన్నాయి. ఒక దర్వాజా ఒకటి పెట్టేది ఉంది, ఆ దర్వాజా కూడా పెట్టుకోవడం అయిపోతుంది. ఈ వారం లోపల కంప్లీట్ అయిపోతుంది. వచ్చే వారంలో ఈ గుడి ప్రతిష్ట ఉంది. అలాగే ఊర్లో బొడ్రాయి పండుగ, ఆంజనేయ స్వామి గుడి దగ్గర ధ్వజస్తంభాలు అవి ఉన్నాయి. అందుకే తొందరగా కంప్లీట్ చేయమన్నారు. గుడి చూస్తున్నారు కదా, కంప్లీట్ కావచ్చింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. చిన్న ఒక దర్వాజా పెడితే కంప్లీట్ అయిపోతుంది. పైన మొత్తం కంప్లీట్ అయింది వర్క్. ఆర్చి ఒక బొమ్మలు ఒకటే పెండింగ్ ఉంది. బొమ్మలు ఇప్పుడు లేవు, డబ్బులు లేవు అన్నారు. తర్వాత చేసుకుంటున్నారు. కాబట్టి ఇక పని అయిన వరకు చేసేసాము. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసాము. దర్వాజా పెట్టేస్తుంది. దర్వాజా పూజ కూడా జరుగుతుంది. దర్వాజా పెట్టిన బట్టి ఒక 2-3 రోజులు కంప్లీట్ అయిపోతుంది. వర్కే కంప్లీట్ అయిపోతాయి. టైల్స్ వర్క్ ఉంటుంది. ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుంటారు. అలాగే మన వర్క్ వచ్చేసి కంప్లీట్ చేసినాము. తర్వాత ఇంకా ఇప్పుడు పూజలు స్టార్ట్ అవుతాయి. ఒక వారం లోపల మన ప్రతిష్టాపన పూజలు ఉంటాయి. తర్వాత మంచిగా చాలామంది వస్తారు. బోనాలు గీనాలు అన్నది అన్నీ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫ్లోరింగ్ అవన్నీ మొత్తం డిజైన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత వైట్ పెయింట్ వేసినారు. పూజలు స్టార్ట్ అయినాయి. ప్రతిష్ట రోజు ఇది చాలామంది వచ్చారు. ప్రతిష్టకు అంగరంగ వైభవంగా జరిగింది. చూస్తున్నారు కదా, వేద మంత్రాలతోటి, సన్నాయి మేళాలతోటి అమ్మవారి కలశాభిషేకం చేయడానికి కలశాలు తీసుకొని తిరుగుతున్నారు అయ్యవార్లు. పోతురాజు విగ్రహం ప్రతిష్ట అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా, పోతురాజు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట. పూల అలంకరణ అవన్నీ చాలా బాగా చేశారు. మహిళలు చాలా పెద్ద ఎత్తున బోనాలు తీసుకొని వచ్చారు. ఇక్కడ చిన్న విగ్రహం ఒకటి ఉంది పాతది. ఆ విగ్రహం దగ్గర బోనాలన్నీ ఇట్లా చూపించి అన్నీ దించుతారు. ఇంకా చూడొచ్చు, చాలామంది బోనాలు తీసుకొని వస్తూనే ఉంటారు. తప్పట్లతో చూడండి ఎంతమంది వచ్చిండ్రో. ఊరు మొత్తం వస్తారు ఇక్కడికి. బోనాల పండుగ అంటే ఈ ప్రతిష్ట ఉంది కాబట్టి బోనాల పండుగ అన్నీ బోనాలు కూడా చేస్తారు. ఇంకా పోషం అంటేనే బోనాలు కదా, ఎక్కువ శాతం బోనాలు మహిళలకు బాగా ఇష్టమైనది బోనాల పండుగ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మీ, లైక్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై పోషమ్మ తల్లి. జయరాజ్ టెంపుల్ వర్క్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పోషమ్మ ముందు కుంభం పోస్తారు. లాస్ట్ కుంభాభిషేకం లాగా కుంభం పోసి ప్రతిష్ట కంప్లీట్ అయిపోతుంది. పూజా కార్యక్రమం పూర్తి అయిపోతుంది.